కరెస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఐడెంటిఫై చేయడానికి బ్యూటిఫుల్ ట్రిక్ చెప్తాను. ఫస్ట్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ అనేవి ప్యారలల్ లైన్స్ ఎల్ అండ్ ఎం కి అదే విధంగా ట్రాన్స్వర్సల్ టీ కి సేమ్ సైడ్ ఉండే యాంగిల్స్ ని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ 1 తీసుకోండి. యాంగిల్ 1 అనేది ట్రాన్స్వర్సల్ కి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ అది రైట్ సైడ్, అండ్ అదే విధంగా ఎం అనే ప్యారలల్ లైన్ కి పైన ఉంది. ఓకే, దీని ఏంటి ట్రాన్స్వర్సల్ లెఫ్ట్, ప్యారలల్ లైన్ కి ఎబో. ఓకే, ఇది ఎబో, ఇది కింద బిలో. ఓకే, నెక్స్ట్ ఏదైనా యాంగిల్ ఇందులో యాంగిల్ 5 తీసుకోండి. యాంగిల్ 5 అనేది సేమ్ ట్రాన్స్వర్సల్ కి లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ ప్యారలల్ లైన్ ఎల్ కి ఎబో ఉంది. సో లెఫ్ట్ టు లెఫ్ట్, ఎబో ఎబో, సేమ్ సైడ్. దేర్ఫోర్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఈ విధంగా మీరు కరస్పాండింగ్ యాంగిల్స్ మిగతా ఏమొస్తావో ఐడెంటిఫై చేసుకోండి. కమింగ్ టు ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ లో ఏం లేదు, యాంగిల్స్ అనేటివి ప్యారలల్ లైన్స్ కి ట్రాన్స్వర్సల్ కి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ 1 తీసుకోండి. యాంగిల్ 1 అనేది ట్రాన్స్వర్సల్ కి లెఫ్ట్ అండ్ అదే విధంగా ప్యారలల్ లైన్ ఎం కి ఎబో. సో నెక్స్ట్ సినారియోలో ఏముండాలి, ఇంకొక యాంగిల్ కింద ఖచ్చితంగా రైట్ ఉండాలి ట్రాన్స్వర్సల్ కి, ఎందుకంటే ఆపోజిట్ అన్నాను కాబట్టి. లెఫ్ట్ కి రైట్ ఆపోజిట్, ఎబో కి బిలో, ప్యారలల్ లైన్ కి బిలో ఉండాలి. అంటే ట్రాన్స్వర్సల్ కి రైట్ ఏముంది చూడండి, యాంగిల్ 6, యాంగిల్ 7 ఉంది, కానీ బిలో కావాలి అంటే యాంగిల్ 7. సో యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 ఆర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఈ విధంగా ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే మీకు ఎక్కడైతే జంక్షన్ కనిపిస్తుంది అనుకోండి, 2 జంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే జంక్షన్ అంటే కామన్ పాయింట్, ఇంటర్సెక్షన్ పాయింట్. ఓకే, ఆ జంక్షన్స్ నేను డివైడ్ చేశాను. ఫస్ట్ జంక్షన్ దగ్గర మనకు ఒక ఎక్స్ ఫామ్ అయింది, సెకండ్ జంక్షన్ దగ్గర కూడా ఒక ఎక్స్ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే ఆపోజిట్ అంటే యాంగిల్ 1 కి కళ్ళు ఉన్నాయి అనుకోండి, ఓపెన్ చేయగానే ఏది కనిపిస్తుంది ఆపోజిట్ గా, యాంగిల్ 3 కనిపిస్తుంది. యాంగిల్ 3 కూడా కళ్ళు ఓపెన్ చేయగానే యాంగిల్ 1 కనిపిస్తుంది. యాంగిల్ 2 కళ్ళు ఓపెన్ చేస్తే యాంగిల్ 4 కనిపిస్తుంది. సో ఇట్లా ఆపోజిట్ గా ఎదురెదురుగా ఉండే యాంగిల్స్ ని మనం ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. యాంగిల్ 1, యాంగిల్ 3 ఆపోజిట్, యాంగిల్ 2, యాంగిల్ 4 ఆపోజిట్. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ 5, యాంగిల్ 7 ఆపోజిట్, యాంగిల్ 6, యాంగిల్ 8 ఆపోజిట్. ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ప్యూర్ మ్యాథమెటిక్స్ ఆన్లైన్ జూమ్ రికార్డింగ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. టాపిక్స్ అయితే ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఏజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ వచ్చేసి 199 ఫర్ 1 మంత్, ఓన్లీ 299 ఫర్ 2 మంత్స్, 499 అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఫీచర్స్ అయితే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను టాపిక్ వైజ్, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.